హాయ్ అండి, వెల్కమ్ టు రైట్ లైఫ్ వైబ్స్. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. మనందరికీ కృష్ణుడు అనగానే గుర్తొచ్చేది కొంటెతనం, ప్రేమ మాత్రమే కాదు, అతిపెద్ద మోటివేషనల్ స్పీకర్ కూడా. భగవంతుడు అనగానే అందంగా అలంకరించి పూజించటం కాదు, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించటం. ఎదుకుల వాడలో అందరి ఇంటికి వెళ్ళి వెన్న దొంగిలించటం, ఇతర స్నేహితులతో కలిసి అల్లరి చేయడం లాంటివి ఎవరి ఇంటిలో వారు ఉండటం కాదు, ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి అని నేర్పుతుంది. ఇక్కడ దొంగతనం మంచి పని అని కాదు, బాలకృష్ణుడికి వెన్నలేదని కాదు, అందరి అటెన్షన్ పిల్లలు తమ వైపు తిప్పుకోవడానికి చేసే పనంతే. గోకులంలో ఏ కష్టం వచ్చినా తనే ముందుండేవాడు, ఎందుకంటే ప్రతి ప్రమాదం తన కోసమే వచ్చిందని అతనికి తెలుసు. అందుకే అతడు మానసికంగా సిద్ధపడి ఎదుర్కోవడానికి ముందు నిలిచేవాడు. కృష్ణుడి మీదకు వచ్చినట్లు మన మీదకు ఏ రాక్షసులు రారు, పరిస్థితులే రాక్షసులే వస్తాయి. వాటిని ఒప్పుకొని తప్పించుకోకుండా పరిష్కరించుకోవడానికే చూడాలి. కృష్ణుడు అనగానే ప్రేమతత్వం గుర్తొస్తుంది కదా, కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ ప్రేమ వెనుక ఎంత కఠినత్వం దాగుందో. కన్న తల్లి, పెంచిన తల్లి, గోపికలు, రాధ, 8 మంది భార్యల ప్రేమ. దేనికి కట్టుబడి ఉన్నాడు? కర్తవ్యానికి మాత్రమే కట్టుబడి ఉన్నాడు. ప్రతి ప్రేమను ఎంతవరకు అవసరమో అంతే తీసుకున్నాడు. తను నమ్మిన వాళ్లకు అండగా నిలబడ్డాడు. గుప్పెడు అటుకులు తెచ్చిన పేద స్నేహితుడిని బంగారు సింహాసనంపై కూర్చోబెట్టి కాళ్ళు కడిగాడు. మరి ఈ రోజుల్లో లవ్ ఫెయిల్యూర్ అయితే చాలు, సూసైడే. భార్య మాట విని తల్లిదండ్రులని, తోడబుట్టిన వాళ్ళని దూరం పెట్టటమో, తల్లిదండ్రుల మాట విని భార్యను కష్టపెట్టటమో చేస్తారు. బంధాలను బ్యాలెన్స్ చేయడమే తెలియట్లేదు. నా దృష్టిలో ఏ మనిషి చెడ్డవాడు కాదు, పరిస్థితులు మాత్రమే మనుషులను చెడ్డవాళ్లుగా మారుస్తాయి. ఆ పరిస్థితులకు ధీటుగా నిలబడగలిగిన వాడే కృష్ణుడు. అంతేకాని ఏమైనా చిన్న చిన్న మనస్పర్ధలు వస్తే ఇక జన్మలో నీ ముఖం చూడను అని ఫోన్ నంబర్లు బ్లాక్ చేసేవాళ్ళు. ఒక్కసారి కృష్ణుడు శిశుపాలుడి విషయంలో పట్టిన ఓర్పును గుర్తు తెచ్చుకోండి. 1 కాదు, 2 కాదు, 99 తప్పులు భరించాడు. 100వ తప్పు దగ్గరే అతని శిరస్సును ఖండించాడు. కౌరవులు యుద్ధాన్నే కోరుకున్నారు, ఎందుకంటే వాళ్ల బలగం ఎక్కువ కాబట్టి మేమే నెగ్గుతాం అనే నమ్మకం. కృష్ణుడికి తెలుసు ధర్మం పాండవుల వైపే ఉన్నది, వాళ్లే నెగ్గుతారు అని. అయినప్పటికీ పాండవులు అడిగారని దూతగా సంధి చేయడానికి వెళ్ళాడు. కౌరవులు ఒప్పుకోలేదని వాళ్లపై కోపం పెంచుకోలేదు. దుర్యోధనుడు వచ్చి సాయం కోరితే తన వంతుగా అస్త్రసన్యాసం చేస్తానని మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. మనం అడగగానే ఎదుటివాళ్లు చేసే పరిస్థితుల్లో ఉన్నా లేకపోయినా నో అంటే చాలు, వాళ్ల ముఖం కూడా చూడం కదా. ఇక అన్నీ తానే నడుపుతున్న యుద్ధంలో ఎంతోమంది యోధుల్ని కోల్పోయాక అర్జునుడు తాను యుద్ధాన్ని ఆపేస్తానంటే బోధించిన గీత అర్జునుడి కోసమా? కాదు. 10th పాస్ అవ్వకపోతేనో, జేఈఈ నీట్లలో ర్యాంకు రాకపోతేనో జీవితం నాశనం అయిపోయింది అనుకునే ప్రతి స్టూడెంట్ కోసం, లక్షల్లో జీతం వస్తేనే బ్రతకగలం అనుకునే ఉద్యోగుల కోసం, తప్పులు ఒప్పుకోని వారి కోసం, ఎదుటివారి తప్పుని క్షమించటం రాని వారి కోసం. యుద్ధం అంటే కురుక్షేత్రంలో నిలబడి బాణాలు బళ్ళాలతో చేసేది కాదు, మనకెదురైన ప్రతి మనిషితో చేసే మానసిక సంఘర్షణే యుద్ధం అంటే. మనం పారిపోదామనుకుంటే మరో కృష్ణుడు వచ్చి కూర్చోబెట్టి గీత చెప్పడు. అతనిని మించిన మోటివేషనల్ స్పీకర్ మరొకరు పుట్టడు. కేవలం కృష్ణుడు చెప్పిన గీతా సారాన్నే కాదు, అతని జీవితం మొత్తాన్ని అర్థం చేసుకుని ఆచరించినప్పుడే పరిపూర్ణమైన మనిషిగా బ్రతకగలం.